గడువు పెంచం, ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి. ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గడిచిన 26 రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నారని నివేదిత. గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత. ఎస్బీఐ ఇచ్చిన వివరాల్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా అధికారిక సైట్లో పెట్టాలని ఈసీకి ఆదేశం. మోడీ అసలు స్వరూపం బయటపడబోతుంది అంటూ ఒకరు చూస్తాం. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలంటూ మేము ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. ఇప్పటి వరకు దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. ఇదిగో మేము ఈ పని చేసాం, మాకు మరికొంత సమయం కావాలని చెప్పి ఉండాల్సింది. ఎస్బీఐ నుంచి మేము ఆ నిష్పక్షతను ఆశిస్తాం అంటూ సుప్రీం ధర్మాసనం చాలా కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అంటే ఈ విషయాలు వాస్తవంగా ఇది చాలా పెద్ద అంశం. ఏది ఈ యొక్క బాండ్లకు, ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో ఇది చాలా పెద్ద అంశం. ఇది మరి కేసీఆర్కు దెబ్బపడే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీ దెబ్బపడే అవకాశం ఉంది, రాహుల్ గాంధీ కూడా దెబ్బపడే అవకాశం ఉంది. సో దానిలో భాగంగా అన్ని పార్టీలు కూడా లాక్ అయ్యే అవకాశం, ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ ఇద్దరు కూడా లాక్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఎలక్టరేట్ బాండ్ల వివరాల వెల్లడికి సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం సాయంత్రం కల్లా ఆ వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్ సమర్పించి తీరాల్సిందేనని ఎన్నికల కమిషన్ ఆ వివరాలను వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా తన అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను మార్చి 13లోగా ఎన్నికల కమిషన్కు సమర్పించాలంటూ ఫిబ్రవరి 15న తాము ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే ఉద్దేశపూర్వక ఉల్లంఘన భావించి ఎస్బీఐపై తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పిచ్చే సంగతి తెలిసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఎన్నికల బాండ్లను కొన్నవారి వివరాలు, వాటి విలువ, వాటిని ఎవరు స్వీకరించారు అనే వివరాలను మార్చి 6లోగా ఈసీకి తెలపాలని ఎస్బీఐకి గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్బీఐ నిర్ణీత గడువులోగా ఆ వివరాలను ఈసీకి సమర్పించకపోగా అందుకు ఇచ్చిన గడువును జూన్ 30 దాకా పొడిగించాలని సుప్రీం కోరింది. ఎస్బీఐపై కోర్టు చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలాయి. వీటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎస్బీఐ తరపున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. దాతలు, గ్రహీతలకు సంబంధించిన వివరాలు ఎస్బీఐ శాఖలు 2 చోట్ల ఉంచినందున వాటన్నింటినీ సేకరించి సరిచూసుకోవడానికి మరింత సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సరిచూసే ప్రక్రియ వద్దంటే గనక 3 వారాల్లో వివరాలు సమర్పించగలమన్నారు. ఇందుకు ధర్మాసనం అలా సరిపోల్చాలని తాము ఆదేశించలేదని గుర్తు చేసింది. సో మొత్తానికైతే ఈరోజు ఈ అంశం ఏదైతుందో, ఏది ఎన్నికల బాండ్ల అంశం ఏదైతుందో ఇది బీజేపీ మెడకు, కాంగ్రెస్ మెడకు, బీఆర్ఎస్ మెడకు, అదేవిధంగా మమతా బెనర్జీ మెడకు, ముఖ్యంగా వీళ్ళ నలుగురి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది తప్ప ఈరోజు సుప్రీంకోర్టు అంటే మన దేశంలో ఈరోజు కోర్టులు అంటే ఏవైతే న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ తీర్పు, ఎన్నికల బాండ్ల తీర్పు అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ప్రధాని మోడీ అంటే ఎన్నికల వ్యవస్థలో ఇక్కడ అధిపతిగా ఉన్నటువంటి ప్రధాని ఈరోజు దీన్ని ఆపలేకపోయింది. అంటే న్యాయస్థానాలు ఏ విధంగా బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడైనా న్యాయం జరగకపోయినా కానీ న్యాయస్థానాలు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో ఒక బలమైనటువంటి న్యాయ వ్యవస్థ ఇంకా ప్రలోభాలకు అతీతంగా ఈరోజు అన్నిటికీ అతీతంగా ఈరోజు ఆ న్యాయం కోసం ఎవరైతే కోర్టు మెట్లెక్కుతున్నారో వాళ్ళ కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఇప్పటికి కూడా భారతదేశంలో నిజాయితీగా న్యాయంగా ఉంది అనేది చెప్పడానికి ఈ యొక్క తీర్పు నిదర్శనంగా కనబడతా ఉంది. అందుకే ఎన్ని చేయండి, రాజకీయంగా ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని భయభ్రాంతులకు చేసినా, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అండలో ఉన్నా కానీ న్యాయస్థానంలో మాత్రం మనకు న్యాయం జరుగుతుంది. అందుకే న్యాయస్థానాలు ఎప్పుడు కూడా మనం గౌరవించడం నేర్చుకోవాలి.